హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే 2023 ఎస్ఎస్జిడి క్యాండిడేట్స్ ఎవరైతే పీఈటీ పిఎస్టీ కోసం చెప్పేసి ఎవరెవరు వెయిట్ చేస్తున్నారో, ఎవరెవరు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళలాగే నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సో అందరికీ ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ వీడియో లాస్ట్ టైం స్టీల్ ప్లాంట్ రోడ్ రన్నింగ్ కోసం చెప్పి నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం. అక్కడ తీసిన వీడియో ఇది. యాక్చువల్లీ మనం ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నాం, కానీ 7 minutes అరౌండ్ వచ్చింది. యాక్చువల్లీ తీయకపోవడం కారణం వచ్చేసి మనకి స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ 3.2 km వచ్చేసరికి మనకి స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ వస్తుంది. అక్కడి నుంచి లోపలికి తీయడానికి అవ్వలేదు, వీడియో వెహికల్ అవ్వలేదు. సో మనకు వీలైనంత వరకు అయితే తీసాం వీడియో. ఆ రోజు వచ్చేసి నా టైమింగ్ 22 minutes 37 seconds పడింది, అరౌండ్ టోటల్ 5 kmకి. మొత్తం మేము వెళ్ళింది అయితే 8 members. రిమైనింగ్ మెంబర్స్ వచ్చేసి 5 km కంప్లీట్ చేశారు, కానీ కొంతమంది ప్రాక్టీస్ తక్కువ. టైమింగ్ అయితే దగ్గరలో పడింది, కొంతమంది టైమింగ్ ఇంకా పడలేదు. నేను నా ఫ్రెండ్ ఇంకంతే. ఇంకా రిమైనింగ్ మెంబర్స్ అయితే దగ్గరలో పడ్డారు. ఇప్పుడైతే అందరూ మంచి పికప్ ఫామ్లోకి వచ్చారు. ఇందులో ఒక అబ్బాయి, నా వెనకాల పరిగెడుతున్న అబ్బాయి రాజేష్ అనేసి, మన బ్లాక్ టీషర్ట్ వేసుకున్న అబ్బాయి, తను వచ్చేసి ఫస్ట్ అటెంప్ట్. తనకి ఎందులో ఒక 8.5 marks ఆర్ 9 marks దగ్గర సరిపోలేదు. సో మార్క్స్ వల్ల తను పీఈటీ పిఎస్టీ క్వాలిఫై అవ్వలేదు. రిమైనింగ్ అందరం కూడా క్వాలిఫై అయ్యాం. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫై అయ్యాం. ఈసారి మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంటుంది అని చెప్పి అంటున్నారు సెంటర్. ఆల్రెడీ సెంటర్స్ 105 సెంటర్స్లో అయితే ఇచ్చాడు లిస్ట్. 530031 పిన్ కోడ్ వైజాగ్ స్టీల్. సో మనదే ఇక్కడ మన స్టీల్ ప్లాంట్ సెంటర్ 100% ఉంది. సో ఏదేమైనా సరే ఇక్కడ వస్తే బెస్ట్, ఎక్కడ వచ్చినా సరే బెస్టే, బట్ ఇక్కడ వస్తే ఇంకా బెస్ట్. ఎందుకంటే మన ప్రాక్టీస్కి బాగా స్పేస్ దొరుకుతుంది ఇక్కడ. సో ఈజీ కూడా అవుతుంది. ఇది నా లాస్ట్ అటెంప్ట్. నేను ఫస్ట్ అటెంప్ట్ 2021 July 17th నోటిఫికేషన్ రిలీజ్ అయిన టైంలో అప్లై చేసినప్పుడు నాది December 7th పడింది ఎగ్జాము. ఆ టైంలో నా రన్నింగ్ మంచి ఫామ్లో ఉండేది. అంటే 2021 ఆ టైంలో డిసెంబర్ టైంలో నాకు పారాలసిస్ రావడం వల్ల నేను అయినా సరే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను. అలాగే ఎగ్జామ్ క్వాలిఫై అవుతానని తెలుసు, బట్ క్వాలిఫై అయిపోయాను. ఎగ్జామ్ అయిన తర్వాత మనకి మేలో ఈవెంట్స్ అయ్యాయి, బట్ ఆ టైంలో నాకు పారాలసిస్ కంటిన్యూ, అంటే ఇంకా ఫేస్ పారాలసిస్ ఐడియా ఉంటుంది మీకు. సో దానివల్ల నా రన్నింగ్ చాలా ఇబ్బంది పడిపోయాను, బాడీలో కాల్షియం లేక మెడిసిన్స్ వల్ల. సో అప్పుడు నా May 31st ఎస్ఎస్జిడి ఈవెంట్ స్టీల్ ప్లాంటే పడింది, రన్నింగ్ వెళ్ళకపోయాను. సెకండ్ అటెంప్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ చేంజ్ అయ్యాయి కదా, నాలాగా కొన్ని వేల మంది మన ఏపీలో డిస్ట్రిక్ట్ చేంజెస్ అవ్వడం వల్ల చాలామంది డిస్క్వాలిఫై అయిపోయా, అంటే క్వాలిఫై కూడా కాలేదు పీఈటీ పిఎస్టీకి. నేనైతే అవుతాను అనుకున్నాను కానీ అవ్వలేదు, బ్యాడ్ లక్. ఇంకా ఇది నా థర్డ్ అటెంప్ట్ అండ్ లాస్ట్ అటెంప్ట్ ఆల్సో. ఈసారి అయితే మాత్రం 100% గివ్ అప్ అయితే అస్సలు ఇవ్వను, ఎందుకంటే నాకు ఇంకా ఛాన్సెస్ లేవు. ఇంకా నా బెస్ట్ నేను ఇస్తాను, నా వీలైనంత వరకు నా ప్రాణం పెట్టైనా సరే కష్టపడతాను. ఎందుకంటే నా లైఫే ఎస్ఎస్జిడి. నాలాగే మీరు చాలామంది ఇంకా ఎస్ఎస్జిడి నా లైఫ్ అని ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్యాషన్తో. వాళ్ళందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరి మాటలు పట్టించుకోవద్దు. మీ టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ఈ ఉన్న 1 month కూడా ఎలా లేదన్నా సరే గ్రౌండ్కి ప్రయారిటీ ఇవ్వండి. వీలైనంత వరకు ఇంజరీస్ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్సే 2 కుర్రోళ్ళు, ఇందులో పరిగెడుతున్న ఒక అబ్బాయి ఆల్రెడీ ఇప్పుడు ఇంకా నీ సెట్ అనేది, అంటే రైట్ లెగ్ నీ మోకాలు చెప్పు దగ్గర చిన్నది ఇంజరీ అయింది, బట్ ఇంకా రికవరీ పూర్తిగా అవ్వలేదు. తర్వాత నా ఫ్రెండ్ ఒక అబ్బాయి దిలీప్ అనే అబ్బాయి వచ్చేసి తనకి యాక్చువల్లీ రైట్ లెగ్ ఎయిర్ క్రాక్ వచ్చింది. సో దానివల్ల ఏకంగా కాల్ కింద మోపడానికి కూడా ఛాన్స్ లేదు. డాక్టర్ అయితే 1 month వరకు రెస్ట్ ఇమ్మన్నాడు. ప్రజెంట్ వచ్చేసి తనకి ఇంకా ఒక 5 to 1 week, అంటే 5 to 7 days వరకు ఇంకా రెస్ట్ కావాలి. అందుకే చెప్తున్నాను కదా, చూసుకొని పరిగెట్టండి, హెల్త్ కాపాడుకోండి. ఫస్ట్ అటెంప్ట్ అయినా లాస్ట్ అటెంప్ట్ అయినా ఎన్నో అటెంప్ట్ అయినా సరే మీ బెస్ట్ మీరు ఇచ్చి గట్టిగా ప్రాక్టీస్ చేస్తే సక్సెస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ముందుగా ఉంటాయి. సరే, పాయింట్లోకి వస్తే ఆ రోజు స్టీల్ ప్లాంట్ మార్నింగ్ వచ్చేసి అరౌండ్ మేము 8 or 8:15 ఆ టైంకి రన్నింగ్ స్టార్ట్ చేసాం. ఆ రోజు ఎండ్ అయితే మీకు కనిపిస్తుంది కాబట్టి అర్థమైపోయి ఉంటుంది. రన్నింగ్ అయితే మాత్రం చెప్తే నమ్మరు,
నేను నాకెందుకో తెలీదు ఆటోమేటిక్గా గ్రౌండ్ వచ్చిన కాడ నుంచి ఒక 3 ఇయర్స్ బ్యాక్ నుంచి ఆల్మోస్ట్ ఇంకా గ్రౌండే ఇంకా నా జీవితం. అలా ఇంప్రూవ్ చేసుకుంటూ స్కిల్స్ అలా రన్నింగ్ నాకు ఇంకేది చేత కాదు రన్నింగ్ తప్ప. అది కూడా అలా ఇంప్రూవ్ చేసుకొచ్చాను. నాతో పాటు నా ముందు పరిగెడుతున్న నా ఫ్రెండ్ భాష, తన లెగ్స్ పట్టుకొని ఇంక అలా ఇంప్రూవ్ చేసుకొని తనతో పాటే వెళ్ళిపోయాను. మ్యాక్సిమం ఏంటంటే ఎవరైనా ముందు పరిగెడుతున్నారంటే వాళ్ళ లెగ్ చూసుకొని పరిగెడతాను. అలాగే చాలామంది కూడా పరిగెడతారు కూడా. సో అది మనకి బెనిఫిట్ ఏంటి అంటే ముందోడి లెగ్ వల్ల మనకి స్పీడ్ అనేది తెలియదు. ఇంకోటి ఫోకస్ అనేది వాళ్ళ లెగ్ మీద పెట్టాలి. ఆడంత స్పీడ్గా వెళ్ళినా సరే మన మూమెంట్ అనేది వాళ్ళ లెగ్ని పట్టుకోవడానికి చూస్తాం కాబట్టి టైం అనేది సేవ్ అవుతుంది. ఈ టైం అనేది మనం ఈ 24 minutes టైమింగ్ అనేది మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే స్టార్టింగ్ 3 km వరకు మాత్రం ఎలా లేదన్నా సరే ఒక మనం బాడీ బ్రీతింగ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నోరు వదలకుండా వీలైనంత వరకు మనం కంట్రోల్ చేసుకుని మూవ్ అయితే మాత్రం పక్కాగా 14 minutes ఆ టైం కల్లా వేయగలిగితే 3 km చాలామంది వేస్తారు. బట్ చాలామంది వేయలేని కోసం చెప్తున్నాను. ఆ 3 km 14 minutes కల్లా కంప్లీట్ చేయగలిగితే ఈజీగా 2 km అనేది ఆడుతూ పాడుతూ ఈజీగా అలా బాడీ హీట్లో వెళ్ళిపోతుంది. డెడ్ ఈజీ క్వాలిఫై అయిపోతాం. బట్ నెగ్లెక్ట్ మాత్రం చేయకూడదు, టైం ఉంది కదా అని చెప్పేసి. ఆ రోజైతే మాత్రం చాలా అంటే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాయి. ఎందుకంటే 2022 May 31 నా ఈవెంట్ ఆ రోజు పడినప్పుడు టోటల్గా 16 members వదిలేడు మా బ్యాచ్. మార్నింగ్ 9:15 సెకండ్ బ్యాచ్. నాకు పారాసిస్ టైంలో మెడిసిన్ ఆ టైం బాడీలో కాల్షియం లేక సో రన్నింగ్ పరిగెట్టలేకపోయాను. స్టార్టింగ్ 1.5 kmకే ఆగిపోయాను. 60వ వాడిని నేనే, అందరికంట లాస్ట్లో ఉండేది నేనే. సో ఏం చేయలేని పరిస్థితి, ఏడ్చుకుంటూ ఇంకా అందరికంటే ఫస్ట్ వెనకాతలు ఉండే బస్సు ఎక్కేసి కామ్గా ఇంకా బాధపడుతూ వచ్చాను. ఏం చేయలేని పరిస్థితి. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గివప్ అనేది ఇవ్వను. ఎందుకంటే నా లైఫే SSGD. ఏం వస్తుందో తెలియదు కానీ ఏది వచ్చినా వెళ్ళిపోవడమే. ఈ రోజుల్లో జాబ్కి రావాలంటే అదృష్టం ఉండాలి, దాంతోపాటు గట్టిగా హార్డ్ వర్క్ ఉండాలి. హార్డ్ వర్క్ ఎవడైనా చేస్తాడు, అదృష్టం అనేది చాలా రేర్గా వస్తుంది. సో మీరైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయొద్దు ఈ జాబ్ మాత్రం.